పల్నాడు జిల్లా వినుకొండ పబ్లిక్ గ్రీవెన్స్ లో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవి భర్త గళ్ల రామచంద్రరావుపై జెనెట్ సిటీ బాధితులు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్తో పాటు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకు ఫిర్యాదు చేశారు. వినుకొండ వెంచర్లో ప్లాట్లు కొనేటప్పుడు అన్ని వసతులు కల్పిస్తామని బ్రహ్మ రియల్ ఎస్టేట్ అధినేత గళ్ల రామచంద్రరావు చెప్పారని బాధితులు తెలిపారు. తమ వెంచర్లో మౌలిక సదుపాయాలు కూడా లేవని వాపోయారు. ట్రైన్లు, తాగునీరు, కరెంటు లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. గతంలో వినుకొండ ఎమ్మెల్యేతో పాటు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు ఫిర్యాదు చేశామని, అయినా సమస్య పరిష్కారం కాలేదన్నారు బాధితులు. తమ సమస్య పరిష్కారం కాకపోతే ఈసారి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పల్నాడు జిల్లా వినుకొండ పబ్లిక్ గ్రీవెన్స్ లో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవి భర్త గళ్ల రామచంద్రరావుపై జెనెట్ సిటీ బాధితులు ఫిర్యాదు చేశారు. పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం. మా ప్రతినిధి రామారావు ఉన్నారు. రామారావు, పల్నాడు జిల్లా వినుకొండలో పబ్లిక్ గ్రీవెన్స్ జరిగింది. ఈ గ్రీవెన్స్ లో జెనెట్ సిటీకి సంబంధించినటువంటి ఆ జెనెట్ సిటీలో ప్లాట్లు కొనుగోలు చేసినటువంటి బాధితులు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావుపై ఫిర్యాదు చేశారు. అయితే ఈ వెంచర్ ఏర్పాటు చేసేటప్పుడు ఈ వెంచర్ ఏర్పాటు చేసి ప్లాట్లు అమ్మే సమయంలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే భర్త అయినటువంటి గల్లా రామచంద్రరావు అయిన శ్రీ భ్రమర టౌన్షిప్ భ్రమర అధినేత. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వసతులు కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే వాళ్ళందరూ ప్లాట్లు కొనుగోలు చేశారు. అయితే ప్లాట్లు కొనుగోలు చేసి ఏళ్లు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కనీస వసతులు కల్పించకపోవటం మీద వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే వినుకొండలో జరిగినటువంటి పబ్లిక్ గ్రీవెన్స్ లో కలెక్టర్ తో పాటు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికీ తమ ఏదైతే జెనెట్ సిటీలో కనీస వసతులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం, స్ట్రీట్ లైటింగ్ లేదు, ట్రైన్స్ వంటి మౌలిక వసతులు కూడా కల్పించలేదని వాళ్ళు ఫిర్యాదులు పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ఇదే విషయం మీద గతంలో రామచంద్రరావుకి చెప్పినప్పటికి కూడా కనీసం పట్టించుకోలేదని కూడా వాళ్ళు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో తాము అక్కడ నివాసం ఉండటానికి కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలుసార్లు ఫిర్యాదు చేసినా కూడా సమస్య అయితే మాత్రం పరిష్కారం కాలేదు. ఈసారి సమస్య పరిష్కారం కాకపోతే మాత్రం తాము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. స్వాతి. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.